ప్రభునందు మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఈ దినము మాకు అనుగ్రహించారు, మీ పాదాల దగ్గర చేరువచ్చాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మాకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి, అనగా మీ స్వరమును, సజీవం కలిగిన మీ వాక్యాన్ని వినగలిగే ఆధ్యాత్మిక సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇది మీ సహాయమని కోరుకుంటూ, మీ కృపని అర్జిస్తూ మీ పాదాల దగ్గర చేరువచ్చాం. మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు దయచేయండి ప్రభువా. మా అవసరతను ఎరిగిన దేవుడివి ప్రభువా, ప్రజలందరి అవసరతను ఎరిగిన దేవుడివి. సహాయపడుతూ మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం. నిలబడే నీ దాసుడు ఒట్టివాడు అని ఎరిగి ప్రభువా మరుగుపరిచి ప్రభువా మీ మాటను మాకు అనుగ్రహించండి. మేము మీ మాట ద్వారా జీవం పొంది ఆధ్యాత్మికమైన శక్తి గలవారమే మీ ఉద్దేశం కొరకు సిద్ధపడగలటకు సహాయపడుతురండి ప్రభువా. ఈనాడు మా ప్రపంచాన్ని చూడగా దేవా తండ్రి, కరోనా వైరస్ వల్ల ప్రపంచం యావత్తు కూడా, సర్వ దేశాలు కూడా నేను తండ్రి భీతులు నేను జీవిస్తూ ఉన్నాయి ప్రభా. ప్రపంచ ప్రజలు కూడా ఎంతో ఈ కరోనా బాధిత వల్ల దేవా తండ్రి ఎంతో నష్టం పొందుతున్నారు ప్రభా. ప్రజలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచ దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచంలో నేను 7 ఖండములు ఉన్నవి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. దేవా తండ్రి, నాయనా మా యొక్క ప్రపంచ దేశాలలో ఈ వ్యాధి ద్వారా దేవా బాధించబడుతున్న 10 దేశాలు: అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యునైటెడ్ కింగ్డమ్స్, స్విట్జర్లాండ్, టర్కీ. ఈ రీతిగా ప్రభా ప్రపంచ దేశాలలో 242 దేశాలు దేవా తండ్రి నేను ఉండగా, నేను తండ్రి ఇందులో ఉన్న ప్రపంచ జనాభా అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ కొరకే మొరపెడుతున్నాం. జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి ప్రభా. ఈ వ్యాధి బారిన పడిన ప్రజల యొక్క దేవ తండ్రి పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుని విడిపించండి. మీరు ఒక్కరే దేవ తండ్రి బాగు చేయగలరు, స్వస్థపరచగలరు దేవ తండ్రి, రక్షించగలరు దేవ. మా భారతదేశం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. మా భారతదేశంలో దేవ తండ్రి నేను 30 రాష్ట్రాలు దేవ తండ్రి, నేను 7 కేంద్రపాలిత ప్రాంతాలు, నేను ప్రభా 138 కోట్ల భారత జనాభా కొరకే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం ప్రభా. కనికరించండి. మా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి గారు దేవ తండ్రి, గౌరవనీయులు ప్రభా మోడీ గారిని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. కాపాడండి దేవ తండ్రి. ఆర్థిక స్తోమతలు మా దేశానికి అనుగ్రహించి దేవ తండ్రి, మా దేశము మంచి పరిపాలన చేయటానికే దేవ తండ్రి నీ ప్రియబిడ్డని మీరు వాడుకోమని కోరుకుంటున్నాం ప్రభా. అంతేకాదు దేవ తండ్రి, మా భారతదేశంలో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాను, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఈ రీతిగా
ప్రభా మా ఆంధ్రప్రదేశ్ కొరకు కూడా మీ పాదాల దగ్గరకు తీసుకొస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ వ్యాధి బారిన పడిన దేవతండి అనేక ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి దేవతండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు, నిన్ను రక్షించువాడును నేనే అని మీరు సెలవిచ్చారు దేవ. కనుక మీ వాక్య ప్రకారంగా ప్రభా మా భారతదేశ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు, కనికరించండి. సర్వాధికారం కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడివి, మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. కనికరించండి. ఇదిగో ఈ దినము ప్రభా మీ వాక్యము ద్వారా మేము ఆదరించబడి ప్రజలందరూ ధైర్యపరచబడి ప్రభా గొప్ప రక్షణ సంపాదించుకోవటం ప్రభా క్షేమం పొందగలటకు సహాయపడుతురామని కోరుకుంటూ మీ యొక్క మాటనే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఈలలో. స్తుతికి పాత్రుడా, మహిమా పరతుము ఈలలో. స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. మా పాపములు మమ్ము నీకు బహుదూరంబు చేయగా, మా పాపములు మమ్ము నీకు బహుదూరంబు చేయగా. ఏ పాపమెరుగని ప్రభువా, మాకై సిలువలో బలి అయితివా. నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా. నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. లోకాశలకు లొంగిపోయి సహవాసమును వీడగా, లోకాశలకు లొంగిపోయి నీ సహవాసమును వీడగా. ఆకాశమును వీడి మాకై నీతో సహవాసమొసగితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చ పరమ స్వాచ్ఛము నీచితివా. పరిశుద్ధులుగా మమ్ము తీర్చ పరమ స్వాచ్ఛము నీచితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా.
సాతానుకు దాసులమై సత్య మార్గమును వీడగా, సాతానుకు దాసులమై సత్య మార్గమును వీడగా, పతనమైన మా బ్రతుకుల్ నిత్య జీవముగా మార్చితివా, నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యము నొసగితివా, నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యము నొసగితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిరీక్షణ లేక మేము నీ భాగ్యులమయ్యుండగా, నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమయ్యుండగా, త్వరగా రానయ్యున్న ప్రభువా, పరమ నిరీక్షణ నిశ్చితివా, నీరాకకై ఎదురు చూడ సిద్ధపాటును నొసగితివా, నీరాకకై ఎదురు చూడ సిద్ధపాటును నొసగితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఇలలో, స్తుతికి పాత్రుడా. మహిమా పరతుము ఇలలో, స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. ప్రియమైన సోదరి సోదరులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం చదువుకునే లేఖన భాగం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులరా, ఈ మాట, ఈ గ్రంథము అపోస్తలుడైన పౌలు రచించిన గ్రంథమే అని చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు తను ఏ గ్రంథం రచించినా తన స్వహస్తములతో అని సాక్ష్యం ఇచ్చేవాడు. రెండోది, ఆయన తను రాస్తున్నట్టుగా పౌలను నేను అని సాక్ష్యం ఇచ్చేవారు. కానీ ఈ గ్రంథంలో ఆయన పేరు అంతగా కనిపించదు.
అయితే ఈ గ్రంథకర్త ఎవరు అంటే పౌలే అని చాలామంది అభిప్రాయం. అయితే ప్రియులారా, దానికి కొన్ని ఆధారాలు కూడా మనం బైబిల్లో చూడగలము. అయితే ఇక్కడ అవి మనం చూడట్లేదు, కానీ ప్రభు తన ఉద్దేశమును బైబిల్ గ్రంథంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తన యొక్క ప్రణాళిక, తన చిత్తమంతియు భూమి మీద ఉన్న మనుషులందరికీ బయలుపరిచేవాడిగా ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగంలో భక్తుడు ఈ యొక్క మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలోనే మాటనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, ప్రభు నాకు సహాయకుడు అని తెలియపరుస్తున్నాడు. ప్రభు అని ఎవరిని గురించి తెలియపరుస్తున్నాడు అంటే కనుక, ప్రభు అనగా దేవుని గురించే ఆ మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. అవును పిల్లరా, ఒక రీతిగా ఈ లేఖన భాగాన్ని మనము ఈ రీతిగా మనం చదువుకోవచ్చు. దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను అని తెలియపరుస్తున్నాడు. పిల్లరా, ఈనాడు మనిషి జీవితంలో ఎన్నో భయాలు కలిగి ఉన్నాయి. విద్యాభ్యాసం యొక్క భయం, కుటుంబ పరిస్థితుల యొక్క భయం, ఒంటరితనం యొక్క భయం, లేక సమస్యల యొక్క భయం మనిషిని వెంటాడుతున్నాయి. అవి కాక వ్యాధి అనే భయం, యుద్ధము అనే భయం, తెగులు అనే భయం, కరువు అనే భయం మానవుడిని వెంబడిస్తూ ఉన్నాయి. అవును పిల్లరా, దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే కనుక మనిషి జీవితంలో భయం ఉన్నది, భయపడుతున్నాడు మనిషి. అయితే భయం నుండి ఎవరైనా విడిపించగలరా, సహాయం చేయగలరా అని మనం చూస్తే కనుక భూలోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు. వారు వారి స్థానాలను బట్టి, వారి అధికారాలను బట్టి వారు కలిగి ఉన్నారు. కానీ నిజమైన భయం నుండి విడిపించిన వాడు ఒక్కరూ లేరు. అవును, భయం నుండి విడిపించి నెమ్మది కలగజేయగలిగే శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. కనుక భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు నాకు సహాయకుడు, లేక దేవుడు నాకు సహాయకుడు, ఆయన నాకు సహాయకుడు, నేను భయపడను. అంతే భక్తుని యొక్క ఉద్దేశము మనము ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. ఏమిటి అంటే కనుక, దేవుడు నాకు సహాయం చేస్తాడు గనుక నేను భయపడను. ఈ లోకంలో రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పిల్లరా, దేవుడు ఒక్కడే అని బైబిల్ తెలియపరుస్తున్నది. దేవునికిని మనుషులకును ప్రాయశ్చిత్తము చేయగలిగిన మనుషుడు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు యొక్క నరుడు. మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనుషులకు దేవునికిని మధ్యవర్తత్వం జరిగించిన వాడు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని రాయబడింది. కనుక సర్వాధికారి అయిన దేవుడు ఏమై ఉన్నాడు మనం చూడగలం.
ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేది. ఆయన దేవుడై ఉన్నాడని రుజువుపరిచేది. ప్రియులారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఇక్కడ దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన దగ్గరికి ఎలాగెళ్ళగలము, రకరకాల అభిప్రాయాలు మానవుని జీవితంలో ఉన్నవి. అయితే బైబిల్ తెలియపరిచేది దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమై ఉన్న దేవుణ్ణి బైబిల్ తెలియపరుస్తున్నది. తండ్రి స్థానములో ఉండిన దేవుడు ఏమై ఉన్నాడు, కుమారుని స్థానములో ఉండిన దేవుడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని స్థానములో ఉండిన దేవుడు ఏమై ఉన్నాడు. ఈ మూడింటిని వివరించగలదు బైబిల్లో విషయాలు. బైబిల్ గ్రంథమును మనం చదివితే త్రిత్వమై ఉన్న దేవుడు ఎలా ఉన్నాడు, ఏ రీతికి కార్యములు చేశాడు, త్రిత్వమై ఉన్న దేవుడు ఒక్కడై ఉన్నాడా అనేది కూడా తెలియపరుస్తూ ఉంటుంది. అవును, త్రిత్వములో ఉన్న దేవుడు ఒక్కడే అనేది కూడా బైబిల్ రుజువుపరుస్తున్నది. అవును పిల్లరా, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉపదింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను అని తెలియపరుస్తాను. దేవుడు తన యాజకుల్ని పిలిచి యాజకులకి బాధ్యత ఇచ్చి భూమి మీద ఉండే తన ప్రజలను ఆశీర్వదించడానికి లేక తన బిడ్డలను ఆశీర్వదించడానికి 3 భాగాలుగా మాట్లాడుతున్నాడు. వారిని కాపాడునుగాక, వారిని కరుణించునుగాక, వారికి సమాధానము కలుగజేయునుగాక. ఎలాగా? తన నామములో. యెహోవా నిన్ను కాపాడునుగాక, యెహోవా నిన్ను కరుణించునుగాక, యెహోవా నీకు సమాధానం కలుగజేయునుగాక. ఈ రీతిగా తన ప్రజలను ఆశీర్వదించటానికి దేవుడు ఏమై ఉన్నాడు అనేది బయలుపరుస్తుంది. మారు యెహోవా 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 అని చెప్పబడే ఈ మాటలో, ఈ 3 వచనాలలో ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు ఒక్కడే, అనువాడును ఉన్నవాడును అనునామము గలవాడు. అనగా యెహోవా అనగా అర్థం ఏమిటంటే అనువాడును ఉన్నవాడును. అవును, నేను దేవుణ్ణి అనటానికి అవును అనువాడునై ఉన్నాను, దేవుడును అనుటకు అనువాడునై ఉన్నాను. ఉన్నవాడును అనగా నిత్యము ఉండివాడును, యుగయుగాలు ఉండివాడును. ఉన్నవాడు ఇక ఎన్నటికీ ఉన్నవాడును. అవును పిల్లలు, దేవుడు త్రిత్వంలో ఈ త్రిత్వం గురించిన విషయాలు మనం లోతుగా వెళితే కనుక చాలా విషయాలు ఉంటాయి. అయితే మనం క్లుప్తంగా మాత్రమే చూస్తాం త్రిత్వం గురించి. దేవుడు ఏమై ఉన్నాడు అంటే కనుక త్రిత్వం అయి ఉన్నాడు. త్రిత్వంలో త్రియేక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఒకే నామము కలిగిన వాడు. దైవత్వంలో ఒక్కడై ఉన్న దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు.
ఆ దేవుడు తండ్రి స్థానములో ఉన్నవాడు, కుమారుని స్థానములో ఉన్నవాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నవాడు. అవును పిల్లారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ఉన్నాడు అంటే కనుక అగ్ని జ్వాలామయుడై ఉన్నాడు, అగ్ని గోళమై ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు తండ్రి స్థానములో. అవును పిల్లరా, తండ్రి స్థానములో దహించు అగ్ని అయి ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకే మోషే, ప్రభువా నీ ముఖమును నేను చూడాలి అని ఆశపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, ఏ నరుడు నన్ను చూసి బతకడు, నన్ను చూడలేవు. నేను వెళ్ళిపోతూ ఉండగా నా వీపు వెనక పార్శ్వం నుండే వెలుగును మాత్రమే చూడగలను, అది కూడా చీల్చబడిన బండ మధ్యలో నువ్వు నిలబడితే అన్నాడు. ఇది చాలా ఆధ్యాత్మికమైన శక్తివంతమైన మాట. చీల్చబడిన 2 బండల మధ్యన నిలబడితేనే, ఆ బండ మీద నిలబడితేనే ప్రసన్నతను చూడగలిగినాడు, ఆ మహిమను మాత్రమే చూడగలిగినాడు. ఆయన ముఖం ఎలా ఉంది, ఆయన రూపం ఏంటి ఎవరు చూడలేదు, మోషే కూడా చూడలేదు. ఇక్కడ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే తిమోతికు పౌలు రాస్తూ ఏమంటాడంటే 6వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ప్రియులారా, తండ్రి స్థానంలో ఉన్న దేవుని చూడటానికి ఎవని నేత్రములు సరిపో. ఆయన ఏమై ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. రెండవది, ఆయన మాత్రమే ఆ మహిమలో వసించుచు అమరత్వం కలిగిన వాడు, మరణము లేనివాడు. తండ్రి స్థానములో ఉండిన దేవుడు అగ్ని జ్వాలామయుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆ మహిమలో అమరత్వం కలిగిన వాడు, మరణము లేనివాడుగా ఉన్నాడు. కనుక ఏ నరుడు ఆయన్ని చూడనేరడు, చూడలేదు. అవును పిల్లలు, కనుక అటువంటి దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనము తండ్రి స్థానములో చూడగలం. అవును పిల్లలు, కనుక ఆ స్థానంలో ఉండిన దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. కనుక ఆయన సమీపించటానికి కానీ, ఆయనతో మాట్లాడటానికి కానీ ఏ మనిషి సరిపోడు. అయితే రెండవదిగా కుమారుని యొక్క స్థానాన్ని మనం చూస్తాం. త్రిత్వంలో కుమారుని యొక్క స్థానం ఏమిటి అంటే కనుక, కుమారుడు ఇక్కడ తెలియపరచబడుతున్నది మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కుమారుని స్థానంలో ఉండిన యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తాం. అవును, దేవుడు కుమారుని స్థానంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు అంటే గనక అంత జ్వలామయుడు, అంత సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు మనుషుల మధ్యకు వస్తే గనక మనుషులు ఎవరు కూడా బ్రతకరు. విషయాన్ని బట్టి మాత్రమే ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. పిల్లరా, సర్వాధికారి అయిన దేవుడు అంత మహిమలో ఉండినవాడు భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే కనుక ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకునేది. దేవుడు మానవ రూపమును ధరించుకోవటమే కాక తను తాను తగ్గించుకున్నాడు. తను తాను మరణము పొందినంతగా మనుష్యుడిగా కనపడటానికి అక్కడ రాయబడి ఉన్నది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, అనగా ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. అంత గొప్పవాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము జీవించువాడు, అవన్నీ పరలోకములో విడిచి రిక్తుడయ్యాడు, అనగా ఏమీ లేనివాడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదు. ఎందుకు వచ్చారు అంత విడిచిపెట్టి అంటే కనుక తన ప్రజల పాపముల నుండి విడిపించటానికి ఆయన వచ్చాడు. అవును, భూమి మీద నివాసం ఉంటున్న ప్రజల పాపములన్నిటి నుండి విడిపించటానికి ఆయన దిగి వచ్చినాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! దేవుడు మానవ రూపముగా భూమి మీదకి రావటం, అందుకే ఎలాగా వారి పాపముల నుండి వారిని ఆయన రక్షించగలడు అంటే కనుక ఆయన శిలువ మరణము ద్వారా అని రాయబడి ఉన్నది. శిలువ మరణము ద్వారా, ఆ కార్చబడిన రక్తము ద్వారా వారి పాపముల నుండి ఆయనే తన రక్తము చేత విమోచిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు లేక ప్రతిబింబం అయ్యుండి
ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అని తెలియపరుస్తాడు. అవును, శిలువ మరణము ద్వారా తన కార్చిన పవిత్రమైన రక్త ప్రోక్షణ ద్వారా భూమి మీద ఉన్న మనుషుల పాపములకు శుద్ధీకరణ తానే చేసిన వాడిగా ఉన్నాడు. అందుకొరకు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసే ముందు పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మరియ గర్భమున పరిశుద్ధుడిగా ఈ భూమి మీద పుట్టాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడిగా పుట్టాడు. మనుష్య కుమారుడిగా పుట్టాడు. రిక్తుడుగా సమస్తాన్ని విడిచిపెట్టి సర్వ భౌమ అధికారం కలిగిన దేవుడి యొక్క సమస్త శక్తులు విడిచిపెట్టి ఆయన పరిపూర్ణమైన మనిషిగా భూమి మీద జన్మించాడు. పరిపూర్ణమైన మనిషిగా ఈ భూమి మీద సమస్తము అనుభవించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటని జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆ పైన విషయాల్లో అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను అన్నాడు. అవును, మనుషుడుగా ఆయన జన్మించి మానవ మాత్రల్లో ఒక్కడిగా ఆయన జీవించి మనిషిగా ఎన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్ని శోధనలను ఆయన ఎదుర్కొన్నవాడిగా ఉన్నాడు. అవును, అన్ని శ్రమలను ఆయన ఎదుర్కొన్నవాడిగా ఉన్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన 40 దినాలు ఉపవాసం నుండి విరమించుకునే సమయంకు అపవాది అతని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా నువ్వు చేసుకొని తిను అన్నాడు. అవును, ఆయన చేసుకొని తినగలడు, కానీ తన మాట ప్రకారంగా కాదు. అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రముగా కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని అతన్ని వ్యతిరేకించాడు. మనుష్యుడుగా ఉన్నప్పటికీ వచ్చిన శోధనను జయించిన వ్యక్తిగా ఉన్నాడు. అవును పిల్లరా, పరిపూర్ణమైన మనుష్యుడు అతడు, మనుష్య కుమారుడు అతడు, మానవ కుమారుడు, మనుష్య కుమారుడు. ఆయన దేవుడుగా ఎప్పుడు చేయబడ్డాడు? అవును, మనుషులందరి నిమిత్తమే పాపక్షమాపణ కార్యమును నిర్వహించి శిలువపై ఆయన మరణించాడు. నేను వేడుకుంటే 12 వ్యూహాస్యానుల కంటే ఎక్కువైన సైన్యమును నా తండ్రి పంపగలడు అని చెప్పాడు. చివరి రాత్రి ఆ మాట చెప్పాడు. కానీ ఆయన ఏ శక్తి మీద ఆధారపడలేదు. పరిపూర్ణమైన మనిషిగా శ్రమ పొందాడు. పరిపూర్ణమైన మనిషిగా తన ప్రాణం అర్పించాడు.
ఇదిగో పిలాతు అంటున్నాడు 5వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఈ మనుషుడు అంటున్నాడు. అవును పిల్లరా, పరిపూర్ణమైన మనిషి అతను. ఆ మనుషుడు ఏం చేయబడుతున్నాడంటే, ఆ మనుషుడు అప్పగించబడుతున్నాడు. మనుషుల అపరాధములన్నిటి నిమిత్తమై, పాపములన్నిటి నిమిత్తమై, వారి దోషములన్నిటి నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా తన జీవితాన్ని లేక తన శరీరాన్ని మానవ కుమారుడిగా బలియాగముగా అర్పించబడటానికి ఇష్టపడ్డాడు. అవును పిల్లరా, అబ్రహామును కోరాడు, నీకేకైక కుమారుడు నీ ఒక్కడైనా నువ్వు ప్రేమించు, ఆ ఇస్సాకుని తీసుకొచ్చి నేను కోరిన పర్వతం మీద బలిగా అర్పించు అని అన్నాడు. మానవ బలి ఎప్పుడూ కోరలేదు ఆయన. కానీ ఆ సమయంలో తనకు ఒక్కడైన కుమారుని ఇవ్వటానికి అబ్రహాము ఎనిదీయలేదు. కానీ ఎనిదీయలేదు. అలాగే ఇచ్చినప్పటికీ ఆ బలిని ఆయన స్వీకరించలేదు. అనగా అతని యొక్క భయభక్తులు కలిగిన, వినయము కలిగిన జీవితాన్ని బట్టి నువ్వు బలి అర్పించినట్టే అన్నాడు అబ్రహాముతో. అయితే బలిగా అర్పించబడటానికి ఇష్టపడినప్పటికీ అతని మీద కత్తి పడలేదు, ఇస్సాకు మీద. అయితే ఆ బలి సాదృశ్యంగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు చేయి విడిచి చివరి మాటలు ఆయన పలుకుతూ సమాప్తమైనవి అని చెప్పి ప్రాణమిడిచేలాగా కేవలం మనుష్య కుమారుడిగా మాత్రమే అన్ని శ్రమలు అనుభవించి ప్రాణమిడిచాడు. పిల్లరా, కుమారుడైన దేవుడుగా ఎప్పుడు రుజువు చేయబడ్డాడు అంటే గనక ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేఖనము బయలుపడినట్లుగానే, ఆయన చెప్పిన ప్రకారంగానే 3వ దినమున తిరిగి లేచుట ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. అప్పుడు దేవుడని రుజువుపరుచుకున్నాడు. అవును, అందుకే ఆయన స్వయంగా పలికే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. అవును పిల్లలు, ఆయన దేవుడిగా, దేవుని కుమారుడిగా ఎప్పుడు రుజువు చేయబడ్డాడు అంటే కనుక ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరుగులేచుట ద్వారా ఆయన మహిమ పొందినాడు. అవును పిల్లరా, కుమారుని యొక్క స్థానంలో ఆయన ఉన్నాడు. దేవుడు కుమారుని యొక్క స్థానంలో ఏం చేశాడు అనేది కూడా మనం చూసాం. ఆయన మరణించలేదు, సమాధి అతన్ని బంధించలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. పిల్లరా, మరణ వేదనలను ఆయనను తొలగించి దేవుడు అతన్ని లేపిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన్ని ఎవరో చంపలేదు. భూమి మీద ఏ మనిషి కూడా అతన్ని చంపడానికి శక్తిమంతులు కాదు. ఎవరు కూడా ఆయనను చంపడానికి శక్తి లేదు కనుక ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఆ శిలువ కార్యము అలా జరిగినది, అంతే. అవును, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో
ఆ 17వ వచనంలో, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు చంపలేరు. ప్రవచనము నెరవేర్పు కొరకు, మానవుల పాపముల క్షమాపణ కొరకు, ప్రాయశ్చిత్తార్థమైన బలి నెరవేర్చబడుట కొరకు ఆయనంతట ఆయనే తన ప్రాణమును పెట్టున్నాడు. ఆయన దేవుడయ్యుండి మానవ రూపమును ధరించి 33.5 సంవత్సరాలు పరిపూర్ణమైన మనిషిగా జీవించి మానవుడిగా ఆయన దైవాత్మ కలిగి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అదే జీవితము తండ్రి తన యందు శ్వాసం ఉంచి తన సేవ చేస్తున్న వ్యక్తులకు కూడా అనుగ్రహిస్తున్నాడు. అవును. అయితే ఆయన పరిపూర్ణమైన మానవుడి నుండి పరిపూర్ణమైన దేవుడు అని ఎప్పుడు రుజువు చేయబడ్డాడంటే, ఆయన అంతటా ఆయనే ప్రాణం పెట్టి ఆయన సమాధిని జయించి ఆయన అంతటా ఆయనే తిరిగి లేచుట ద్వారా ఆయన దేవుడు అని రుజువు చేయబడుతుంది. ఇదిగో మరణించితిని కానీ మృతుడినైతిని కానీ యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అంటే యుగ యుగాలు తరతరాలు ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుని కుమారుడు. రెండవదిగా మూడవదిగా ఆయనను మనము ఎలా చూడగలము అంటే గనక ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును అని. సర్వాధికారి అయిన దేవుడు త్రిత్వములో 3వ భాగము ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు అని రాయబడింది. కనుక ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించడు. గాలి ఎటు వీస్తుందో మాత్రమే మనం చూడగలం. గాలి రూపాన్ని చూడలేము, కానీ గాలి యొక్క ఆ కదలికలు మాత్రమే మనం చూడగలం. వాయు రూపములో ఉండిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. ఎందుకు అంటే కనుక 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అని రాయబడింది. అనగా లోకమును పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే శక్తి ఒక్క పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. త్రిత్వములో దేవుడు 3వ కార్యముగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ప్రస్తుతం ఉన్నాడు ఆయన. అందుకే ఆయన తెలియపరుస్తున్నారు, పాపముల గురించి ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు, దేవుని యొక్క నీతిని గురించి హెచ్చరిక చేస్తున్నాడు, తీర్పుడు గురించి అనగా దేవుడు తీర్చే తీర్పుడు గురించి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అవుట్ ప్లాన్. ఇప్పుడు పాపము నుండి విడుదల పొందటానికి కుమారుడైన దేవుడు చేసిన రక్షణ కార్యం, శిలువ కార్యాన్ని ఆశ్రయించాలి. మనుషులు ఆశ్రయించేటప్పుడే ఆ ఆశ్రయాన్ని బట్టి కుమారుడైన దేవుని యందు శ్వాసముచ్చడం బట్టి అనగా
దేవుని కుమారుడిగా పిలువబడే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నిత్య జీవాన్ని, పాప క్షమాపణను మనుషులు సంపాదించుకోగలరు. మరి ఏ మార్గములో నీకు పాపక్షమాపణ కలగదు? కుమారుడైన దేవుడిగా ఆయన చేసిన శిలువ కార్యము ద్వారా మాత్రమే నీకు పాపక్షమాపణ ఉన్నది. అవును పిల్లలు, దీన్ని ఒప్పింపజేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిగా ఈరోజు దేవుడు నువ్వు కలిగి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును పిల్లరా, భూమి మీద ప్రభువు లేక దేవుడు అని పిలువబడే త్రిత్వములో ఆయన ఏకత్వం కలిగి ఉన్నాడు. మూడంతల కార్యమును ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు, త్రిత్వములో కార్యం చేసిన దేవుడు. అవును పిల్లరా, భూమి దాని పరిస్థితులు ఎలా ఉన్నవి అంటే కనుక నిజంగా దేవుడు మాట్లాడిన ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడిపోతున్నాయి, నెరవేరబోతున్నవి, నెరవేర్చబడిపోయినవి చాలా. ఇక కొద్ది సమయం ఏమన్నది, ఈ సమయంలో నీ మీదకి వచ్చిన దేవుని తీర్పుల నుండి నువ్వు తప్పించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పాపమును ఒప్పుకోవటానికి, పాపము నుండి నువ్వు విడుదల పొందటానికి మార్గము చూపిస్తాడు ఆయన. అవును పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క సహాయము తెలియపరచబడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లేకపోతే గనక పాపమును ఒప్పుకోవటం, పాప క్షమాపణ సంపాదించుకోవటం ఇక మార్గం మూయబడుతుంది. అవును, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, బైబిల్ తెలియపరుస్తుంది. కనిపించే ఆకాశము చాప వలె చుట్టబడి ఎత్తబడుతుంది. భూలో ఆకాశములో ఉండిన అన్నీ చుట్టబడి వెళ్ళిపోతాయి. ఈ కనిపించే ఈ భూమి కూడా అగ్నికి మైనము కరిగిపోయినట్టుగా ఉడుకుపోతుంది. పంచభూతములుగా ఉండిన వేడి, నీరు, గాలి, ఆకాశము, భూమి ఇవన్నీ లయమైపోతాయి. అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండడు. ప్రియులారా, లయమైపోక మునిపే కొంత సమయం ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి ఎత్తబడక మునిపే నీవు మారు మనసు పొందాలి. నీ పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు శ్వాసముంచితి పాప క్షమాపణ సంపాదించుకోకపోతే గనక రాబోయే తీర్పు మహాభయంకరమైనది. ఆ తీర్పులో నిశ్చత్వం ఉండవలసి వస్తుంది నువ్వు. అవును, ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మరణం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 4వ ముద్ర విప్పేటప్పుడు పాండురంగ వర్ణము కలిగిన గుర్రం మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. అధికారం కలిగి, అతనికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే మృత్యు, మరణం అనే తెగులు చేత మరణ భీతిలో జీవిస్తూ మరణపు గుప్పెట్లో బంధించబడి ఎంతమంది ఈ లోకయాత్రను ముగిస్తున్నారు. మరణపు భయములో ఎంతమంది జీవించగలుగుతున్నారు. ఎంతమంది ఈ మరణ భయము నుండి విడుదల పొందలేక, ఎవ్వరూ కూడా సహాయం చేయలేక జీవిస్తూ ఉన్నారు. అవును పిల్లరా, గద్దె మీద కూర్చున్న వారు కూడా చాలా శక్తివంతంగా ప్రయాసపడుతున్నారు.
వారు ఆర్థిక పరిస్థితులేమి, అనేకమైన పరిస్థితులేమి అన్నీ సమకూర్చినప్పటికీ ఈ మరణము నుండి విడుదల పొందటానికి ఏమాత్రం కూడా మార్గము చూపించలేని వారిగా ఉన్నారు. ఒక్కటే, దాక్కుని ఉండు, లేక లాక్డౌన్ ద్వారా ఇళ్లల్లో ఉండి నువ్వు బయటికి రాకుండా ఆ యొక్క వైరస్ ప్రభావానికి నువ్వు గురవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకో అని ప్రపంచ దేశాలు ఒక సూచన మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. ఈ వ్యాధికి, వైరస్కి దేవుడే జ్ఞానం ఇచ్చి ఆ మెడిసిన్ తయారు చేయాలి తప్ప, ఆ యొక్క ఔషధాన్ని తయారు చేయాలి తప్ప మరి ఏ మనిషికి ఆ శక్తి లేదు. ఏ దేశం కూడా నిస్సహాయ స్థితిలో చూడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ప్రియులారా, మరణ భయం మనిషిని వెంటాడుతూ ఉన్నది, మనిషిని వెంటాడుతూ ఉన్నది. ఈ మరణ భయము నుండి విడిపించబడేటప్పుడు ఒక మనిషి మాట్లాడగలిగే శక్తివంతమైన మాట ఏమిటంటే, ప్రభు లేక దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను అని ఎవరు చెప్పగలరు అంటే గనక మరణం మీద విజయం పొందినవారు మాత్రమే, ఆ మరణాన్ని జయించగలిగిన వారు మాత్రమే. అవును పిల్లరా, ప్రస్తుతం కనపడే ఈ వ్యాధి మరణము నుండి తప్పించుకోవాలనే ఆశ మాత్రమే కాదు, కానీ రాబోయే దేవుని యొక్క తీర్పు ఉగ్రత నుండి నీవు నీ జీవితాన్ని రక్షించుకోవటానికి ఇష్టపడితే గనక, ఆ రాబోయే ఆధ్యాత్మికమైన మరణము నుండి తప్పించగలిగితే గనక నీవు ధన్యురాలు. అవును పిల్లరా, సర్వాధికారి అయిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరణ భయము నుండి విడిపించటానికి రక్తమాంసములు గలవాడే భూమి మీదకు దిగి వచ్చిన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన ద్వారా మాత్రమే నీకు గొప్ప రక్షణ ఉన్నది. భూమి మీద స్వస్థత ఉన్నది, పరలోకములో నిత్యజీవము అనుగ్రహింపబడుతున్నది. ప్రభువు నాకు సహాయం చేయగలడు, ప్రభు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు అని మనుషుడు చెప్పగలడు. ఆ శక్తి, ఆ యొక్క నిరీక్షణ కలిగిన జీవితము ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే ఉన్నది. కనుక నా ప్రియ స్నేహితులారా, సోదరులారా, కొన్ని విషయాలు మాత్రమే మనం చూడగలిగినాం దేవుని వాక్యం నుండి. ఇప్పుడు తెలియపరచబడుతున్న మాట, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు, నేను భయపడను అని నిశ్చయ నిరీక్షణ కలిగిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆ భక్తి జీవితంలో నువ్వు ఉన్నావా? ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఎత్తబడటానికి సిద్ధంగా లేకపోతే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ లాక్డౌన్ కారణంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా సరి చేసుకొని సిద్ధపడు. ప్రభు నీకు సహాయకుడు. ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడారు కనుక ఈ మాటలు విన్న ప్రతి వారిలో దేవ తండ్రి మీ శక్తివంతమైన కార్యం నెరవేర్చి మీ రాజ్యం కొరకే సిద్ధపరచు. యేసు నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.